నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని రెనోవా సెంచరీ హాస్పిటల్లో ఉన్నాను. నాతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అనూప్ రెడ్డి సామ. భుజం నొప్పి రావడానికి కారణాలేంటి, అసలు వచ్చాక ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, దీని గురించి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. భుజం నొప్పి చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. అసలు భుజం నొప్పి రావడానికి ఎలాంటి కారణాలు ఉంటాయి జనరల్గా? నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అనూప్ రెడ్డి సామ. నేను కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ షోల్డర్ సర్జరీస్ అండ్ స్పోర్ట్స్ ఇంజరీస్ అండి. సో ప్రధానంగా చూసుకుంటే భుజం నొప్పికి అనేక కారణాలు ఉంటాయి. మెయిన్గా వచ్చేది అంటే ఎల్డర్లీ పాపులేషన్ 40 years పైబడి వచ్చే వాళ్ళకి మజిల్స్ ఉంటాయి అన్నమాట. రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాము. అవి డ్యామేజ్ అయితే పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రోజన్ షోల్డర్ అంటాం, అంటే షోల్డర్ జాయింట్ మొత్తం బిగుసిపోతుంది. అలా వచ్చినప్పుడు కూడా పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్ పెయిన్కి భుజం నొప్పికి సంబంధం ఉంటుందా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు నేను చూసే పేషెంట్స్లో 10 మందిని చూస్తే షోల్డర్ పెయిన్తో పాటు నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఒక 3 నుంచి 4 వరకు ఉంటారండి. రొటేటర్ కఫ్ అంటారు కదండి, అసలు ఏంటిది? ఇది చూసుకున్నట్టయితే మన షోల్డర్ జాయింట్ అండి. ఇది షోల్డర్ బ్లేడ్ అండ్ ఇది హ్యూమరస్ బోన్. సో ఈ రెండు బోన్స్ కనెక్ట్ చేసే మజిల్స్ ఉంటాయి. వాటిని రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాం. అవి మొత్తం 4 ఉంటాయి. సో ఇది మీకు ఏదైతే కనిపిస్తుందో ముందు భాగం, పై భాగం, ఇంకా వెనుక భాగం, ఈ షోల్డర్ జాయింట్ కంప్లీట్గా కవర్ చేసే మజిలే రొటేటర్ కఫ్ మజిల్. సో దీని ఒక పని ఏంది, ఇప్పుడు ఈ మజిల్స్ వల్లనే మన చెయ్యి సైడ్కి లేపడం కానీ, ముందుకు లేపడము, పైకి లేపడం, ఇవన్నీ మూమెంట్స్ ఈ మజిల్ వల్లే అవుతూ ఉంటాయి. డ్యామేజ్ అవ్వడానికి కారణాలు ఏముంటాయి జనరల్గా? సో సాధారణంగా ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ అనేవి ఒక పీరియడ్ ఆఫ్ టైం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకటి దెబ్బ తాకడం వల్ల. సాధారణంగా చూసేది మనం 40 years ప్లస్, అంటే 40 years, 50 years, 60 years పైబడిన వాళ్ళలో చిన్న దెబ్బ తాకినా కానీ, అంటే జాయింట్ మీద పడిపోవడం కానీ, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఈ మజిల్ అనేది ఈ బోన్ నుంచి డిటాచ్ అయిపోద్ది. సో డిటాచ్ అయిపోయిందని మనం రొటేటర్ కఫ్ టేర్స్ అంటాం. ఇంకొందరికి ఎస్పెషలీ ఆడవాళ్ళల్లో ఈ మజిల్ అనేది క్వాలిటీ తగ్గుతా పోతూ వస్తుంటుంది. అంటే మజిల్ క్వాలిటీ పూర్ అవుతుంది. పూర్ అయినప్పుడు దెబ్బ ప్రత్యేకంగా తాకాల్సిన అవసరం లేదు. దెబ్బ తాకకుండా కూడా అవి టేర్స్ అవుతాయి. దాన్ని డిజనరేటివ్ రొటేటర్ కఫ్ టేర్ అంటారు. అప్పుడు ఏంటి, ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, దాన్ని మీరు ఎలా నిర్ధారిస్తారు డ్యామేజ్ అయిందని? రొటేటర్ కఫ్ టేర్ ఉన్నప్పుడు ముఖ్యంగా 3 సిమ్టమ్స్ ఉంటాయండి. నెంబర్ 1 ఈజ్ పెయిన్. అంటే షోల్డర్ జాయింట్ ఊరికే కూర్చున్నప్పుడు పెయిన్ ఉండదు, కానీ దాన్ని కదిలిపినప్పుడు కానీ, ఏమైనా యాక్టివిటీస్ చేసినప్పుడు, షెల్ఫ్ పై నుంచి ఏమైనా బుక్స్ తీసుకో కానీ, ఏమైనా దాని మజిల్ని యాక్టివేట్ చేసినప్పుడు దానికి పెయిన్ వస్తుంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పేషెంట్స్ వాళ్ళంతలో వాళ్ళు చెయ్యి పైకి లేపలేరు. వేరే చెయ్యి సహాయంతో పైకి లేపగలుగుతారు. అండ్ ఈ మూమెంట్ చేసినప్పుడల్లా పెయిన్ వస్తూ ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఖచ్చితంగా మీలాంటి డాక్టర్ దగ్గరికి రావాలి. షోల్డర్ పెయిన్ అంటే చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఇంకోటి మీరు అన్నట్టు ఫ్రోజన్ షోల్డర్ పెయిన్, చెయ్యి పైకి కదపలేనంత పెయిన్ ఉంటుంది. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలి? సో ఫ్రోజన్ షోల్డర్ ఉన్నప్పుడు పెయిన్ విపరీతంగా ఉంటుందండి. సాధారణంగా వాళ్ళు డాక్టర్ వచ్చి కన్సల్ట్ అవుతూ ఉంటారు. కానీ ఈ రొటేటర్ కఫ్ టేర్ ఉన్నప్పుడైతే ఒక్కొక్కసారి పార్షియల్ టేర్ అంటాం, ఒక్కొక్కసారి కంప్లీట్ టేర్ అంటాం. సో వీటికి పెయిన్ అంత తీవ్రంగా ఉండదు, కాకపోతే వాళ్ళకి చెయ్యి బలహీనంగా అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా షోల్డర్ సర్జన్స్ని కన్సల్ట్ అవ్వాలి. సో మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తాం, అంటే క్లినికల్గా పరీక్ష చేసి చూస్తాం వాళ్ళ స్ట్రెంత్ ఎంత ఉంది. ఆపోజిట్ సైడ్, అంటే ఆపోజిట్ సైడ్ షోల్డర్తో కంపేర్ చేసినప్పుడు స్ట్రెంత్ వీక్గా తెలుస్తుంది మాకు. అలాంటప్పుడు ఎక్స్రే అడుగుతాం రొటీన్గా. ఎక్స్రే 100%, 99% వీళ్ళలో నార్మల్ ఉంటుంది. ఎందుకంటే బోన్స్కి ఎటువంటి డ్యామేజ్ జరగదు. సో డ్యామేజ్ ఎంత అయిందంటే ఈ కండరాల్లో ఉంటుంది. సో ఇది నిర్ధారించుకోవడానికి మనం ఎంఆర్ఐ స్కాన్ తీసేది ఉంటుంది. ఎంఆర్ఐ స్కాన్లో మనకు క్లియర్గా ఏ టెండన్స్ డ్యామేజ్ అయినాయి, ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఈ డ్యామేజ్ అయిన టెండన్స్ అక్కడే ఉన్నాయా, లోపలికి ఏమైనా మూవ్ అయ్యాయా, ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తుంది. సో పేషెంట్ని క్లినికల్గా చూసి టెస్టులు చేసి ఎంఆర్ఐ స్కాన్ చేసి దీన్ని నిర్ధారించుకోవచ్చు. మీ ఎక్స్పీరియన్స్లో ఎలాంటి వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తున్నారు? సో ప్రిడామినెంట్గా ఇంతకుముందు చెప్పినట్టే 40 years పైబడి వాళ్ళలో ఫ్రీక్వెంట్గా చూస్తుంటాము. కాకపోతే యంగర్ పేషెంట్స్, అంటే 20s, 30sలో ఎవరైతే వెయిట్ లిఫ్టింగ్ ఎక్కువ చేస్తుంటారో, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తర్వాత వాళ్ళలో మాత్రం కనిపిస్తుంటుంది. రొటేటర్ కఫ్ డ్యామేజ్ అయితే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి అసలు? మనం ఎప్పుడైతే చూసి పేషెంట్ ఎంఆర్ఐ స్కాన్ అంతా అయిపోయినాక నిర్ధారించుకుంటామో రొటేటర్ కఫ్ టేర్ ఉందని, దానికి ఖచ్చితంగా సర్జరీ అవసరం అండి. సర్జరీ అంటే జాయింట్ అంతా కోసి ఓపెన్ చేసే సర్జరీ కాదు. లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ వచ్చినాయి. కీహోల్ సర్జరీ ద్వారా మనం ట్రీట్ చేయగలుగుతాం. కీహోల్ సర్జరీ అంటే
భుజానికి 2-3 హోల్స్ చేస్తామండి. ఈ పెన్ సైజ్ అంత కెమెరా ఉంటుంది. కెమెరా పెట్టి జాయింట్లో చూసుకుంటూ ఈ డ్యామేజ్ అయిన మజిల్స్ని రిపేర్ చేస్తాం. అంటే ఏం లేదు, ఈ బోన్లో ఇంపోర్టెడ్ యాంకర్స్ వస్తాయన్నమాట. ఇట్స్ బాడీ కంపాటబుల్. అవి డిప్లాయ్ చేసి దాని వచ్చే సూచర్స్ తోటి ఈ టేర్ అనేది రిపేర్ చేయడం జరుగుతుంది. అంటే ఈ సర్జరీతో డ్యామేజ్ కంప్లీట్ క్యూర్ అవుతుందా? పేషెంట్ నార్మల్గానే ఉంటారా? తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? 99% దీనికి కాంప్లికేషన్స్ ఏమి ఉండవండి. సో ఒకరికో ఇద్దరికో కుట్లు మానకపోవడము, లేకపోతే కొంచెం చీమబట్టడం ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. అది చెప్పడానికి తప్పితే సాధారణంగా నా పేషెంట్స్లో ఎప్పుడు చూసింది లేదు. మంచిగా రికవర్ అయిపోతారు. కాకపోతే ఏంటంటే టేర్ అయ్యి వితిన్ 1 మంత్ వచ్చిన వాళ్ళకి రిజల్ట్స్ అనేవి ఎప్పుడైనా బెటర్ ఉంటుంది. సో లేట్ అయిన కొద్దీ ఏమవుతుంటుందంటే ఈ టేర్ ఏమైతే ఉందో మజిల్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. లోపలికి వెళ్ళిపోయినప్పుడు దాన్ని లాగి పెట్టి కుట్టేయాలంటే కొంచెం ఇబ్బంది అవుద్ది. సో అలాంటి పేషెంట్స్లో కొంచెం రిజల్ట్స్ కొంచెం పూర్గా ఉంటాయి తప్పితే వితిన్ 1 మంత్ మనం ట్రీట్ చేసినట్టయితే రిజల్ట్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి వీటికి. అంటే వన్స్ సర్జరీ చేయించుకున్నాక ప్రాబ్లం ఏమన్నా తిరగబెట్టే అవకాశం ఏమన్నా ఉంటుందా మళ్ళీ ఎప్పుడైనా? గుడ్ క్వశ్చన్ అండి. మనం చూసుకున్నట్టయితే ఒక పర్సంటేజ్ వైజ్ అంటే ఒక 100 పేషెంట్కి ఆపరేషన్ చేసినప్పుడు ఒకరికో ఇద్దరికో మళ్ళీ టేర్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎవరికంటే ఈ టిష్యూ క్వాలిటీ పూర్గా ఉంటుంది కొందరికి, లేడీస్లో ఎస్పెషల్లీ. పూర్గా ఉన్న వాళ్ళకి మనం ఎంత స్టిచ్ చేసినా కానీ మళ్ళీ రీటేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది తప్పితే వేరే కాంప్లికేషన్స్ అయితే ఏమి ఉండవండి సర్జరీ. సో ఎవరైనా మామూలుగా జనరల్గా సర్జరీ అంటే భయపడతారు. ఎస్. ఈ సర్జరీకి అంత భయపడిన అవసరం లేదు. రెనోవా సెంచరీ హాస్పిటల్లో లేటెస్ట్ టెక్నాలజీ అవైలబుల్గా ఉంది. దాని ద్వారా ఈజీగా సర్జరీ చేయొచ్చు, అంతేనా? ఎస్. మెడిసిన్స్తో క్యూర్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? నో, దిస్ ఈస్ అ మెకానికల్ ప్రాబ్లం. అంటే ఒక టిష్యూ కట్ అయిపోయింది, ఆ టిష్యూ మెడిసిన్స్ తోటి మళ్ళీ అక్కడికి వెళ్ళి హీల్ అవ్వదు. ఇంకోటి ఇప్పుడు పిఆర్పి ఇంజెక్షన్స్ వల్ల కానీ వాటి వల్ల కట్ అయిపోయిన టేర్ మళ్ళీ హీల్ అయిపోద్దని చెప్తూ ఉంటారు. అది మేబీ పార్షియల్ టేర్స్, లెస్ దెన్ 5 mm ఉన్న టేర్స్ అయితే ఇంజెక్షన్స్ తోటి క్యూర్ చేసే అవకాశం ఉంది. కానీ ఏవైతే 5 mm కన్నా ఎక్కువ ఉన్నాయో, ఫుల్ థిక్నెస్ టేర్స్ ఉన్నాయో వాటికి మాత్రం ఖచ్చితంగా సర్జరీ అవసరం. ఇంకోటి ఏంటంటే మనం ఈ ఆపరేషన్ ఏమి ఫుల్ అనస్థీషియా ఇచ్చి చేయం. మన హాస్పిటల్లో ఓన్లీ రీజనల్ అనస్థీషియా అంటాం. అంటే చేతికి తిమిరి ఇంజెక్షన్ ఇస్తాం. మీరు మెల్క్తోనే ఉంటారు, కూర్చొని ఉంటారు, ఆపరేషన్ అయిపోద్ది. సో యూ కెన్ గో బ్యాక్ హోమ్ ద సేమ్ డే ఆర్ ద నెక్స్ట్ డే మార్నింగ్. షోల్డర్ రీప్లేస్మెంట్ కూడా చేస్తారా? ఎలాంటి వాళ్ళకు చేస్తారు, ఎలాంటి వాళ్ళకు అత్యవసరం అసలు? సో ఎలా అయితే మోకాలు అరిగిపోతున్నాయో, తుంటి అరిగిపోతుందో వాటికి రిప్లేస్మెంట్స్ మీరు చాలా కామన్గా వింటూ ఉంటారు. అట్లానే షోల్డర్ జాయింట్ కూడా రిప్లేస్మెంట్ అనేది చేస్తుంటాం, కాకపోతే అంత ఫ్రీక్వెంట్గా కాదు. ఎప్పుడైతే ఈ కఫ్ మజిల్స్ డ్యామేజ్ అయిపోయినాయో మీరు నెగ్లెక్ట్ చేస్తారు 6 months 1 year వరకు. సో రిపీటెడ్ మూమెంట్స్ వల్ల ఈ బోన్ రాసుకుంటాయండి. దానివల్ల ఆర్థరైటిస్ డెవలప్ అవుద్ది. అలాంటి టైంలో ఏంటంటే షోల్డర్ రిప్లేస్మెంట్ చేయాలి. ఇలాంటి కండిషన్స్లో రెగ్యులర్ రిప్లేస్మెంట్ కాకుండా రివర్స్ షోల్డర్ రిప్లేస్మెంట్ అంటాం. అంటే ఈ బంతి ఏదైతే ఉందో గిన్నె వైపు వెళ్తుంది, గిన్నె బంతి వైపు వస్తుంది. ఈ పద్ధతి ద్వారా మళ్ళీ పేషెంట్కి మూమెంట్స్ రీగైన్ చేయొచ్చు. అంటే నార్మల్ అవుతారా పేషెంట్? రీప్లేస్మెంట్ తర్వాత కూడా నార్మల్ అవుతాం, నార్మల్గా ఉండగలుగుతారా అందరి మాదిరిగానే? ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? సో డెఫినెట్లీ నార్మల్ అవుతారండి. వేరే అందరి వాళ్ళగానే అన్ని యాక్టివిటీస్ చేసుకోగలుగుతారు, దానిలో ఏం డౌట్ లేదు. ఈ భుజం నొప్పి రాకుండా మెయిన్గా ఇప్పుడు మనం మాట్లాడుకుంది రొటేటర్ కఫ్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇలాంటి రొటేటర్ కఫ్ ఇంజురీస్ అవ్వకుండా ప్రివెంట్ చేయడం ఎలా అని అడుగుతున్నారు. దీనికి ఎక్సర్సైజెస్ ఉంటాయండి. కన్సల్ట్ అయినట్టయితే మేము మీకు ఎక్సర్సైజ్ అన్ని నేర్పిస్తాము, దీన్ని రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి అనేది. భుజం నొప్పి అనేది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. ఎలాంటి టైంలో మీ దగ్గరికి వస్తే క్యూర్ అనేది ఎక్కువగా ఉంటుంది? సో మీకు ఎప్పుడైతే షోల్డర్ పెయిన్ స్టార్ట్ అయింది, ఏమైనా బరువులు లేపారు, వెంటనే స్టార్ట్ అయిపోయింది, దెబ్బ తాకింది, సో చేయి పైకి లేపలేకపోతున్నారు, వితిన్ 1 month మమ్మల్ని కన్సల్ట్ అయినట్టయితే రిజల్ట్స్ బెటర్గా ఉంటాయండి. మేము ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. అంటే చేసే పనిని బట్టి కూడా ఈ డ్యామేజ్ అనేది అయ్యే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ బరువులు ఎత్తడం వల్ల మీరు Yes. చెప్పినట్టు ఇలాంటి పనుల వల్ల కూడా ప్రాబ్లం వస్తుందా? వస్తుందండి. సాధారణంగా ఇప్పుడు మనం లేడీస్ చూసినట్టయితే ఆడవాళ్ళు ఇంట్లో ఎక్కువ బరువులు లేపడాలు, వాటర్ క్యాన్స్ కానీ వెజిటేబుల్స్ ఇట్లాంటివి రిపీటెడ్గా చేయడం వల్ల వాళ్ళకి ఆ టిష్యూ క్వాలిటీ అనేది పూర్ అయిపోద్ది. ఆ పూర్ అయినప్పుడు ఆటోమేటిక్గా డీజనరేటివ్ టేర్స్ అని ఇంతకుముందు చెప్పాను, ఆటోమేటిక్గా టేర్ అయిపోతుంటుంది. సో కొన్ని యాక్టివిటీస్ మనం ఒక ఏజ్ వచ్చినాక ప్రివెంట్ చేసుకుంటే బెటర్. సో లైక్ లిఫ్టింగ్ మోర్ దెన్ 5 kgs ఆఫ్ వెయిట్స్, ఎక్సెసివ్ యాక్టివిటీస్ అనేది ప్రివెంట్ చేసుకోవాలి. సో అంటే ఏ సిమ్టమ్ కనిపించినా భుజం నొప్పిని అంత తేలిగ్గా తీసుకోవద్దు, ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి రండి, ట్రీట్మెంట్ తీసుకోండి. నెగ్లెక్ట్ చేయడం వల్ల కాంప్లికేషన్స్ పెరిగిపోతాయి, అది సర్జరీ వరకు దారితీసే అవకాశం ఉంది, అంతేనా? అంతే. ఇంకోటి రెనోవా సెంచరీ హాస్పిటల్ చాలా ఫేమస్ హాస్పిటల్, ఇక్కడున్న స్పెషాలిటీస్ ఏంటి? సో దిస్ ఇస్ అ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. We have
ఆల్ డిపార్ట్మెంట్స్, అంటే అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్న సీనియర్ ఫ్యాకల్టీ మొత్తం మన హాస్పిటల్లో ఉంది. ఎస్పెషల్లీ ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి అయితే వీ హ్యావ్ అ టీమ్ ఆఫ్ 4 ఆర్థోపెడిక్ సర్జన్స్. అంటే ఇప్పుడు నేను ఓన్లీ షోల్డర్ అండ్ నీ ఎక్కువ చూస్తుంటాను. సో దేస్ వన్ మోర్ సర్జన్ హూ విల్ డూ ఓన్లీ హిప్స్. మా దగ్గర రోబోటిక్స్ ఆప్షన్ కూడా ఉందండి. సో దేస్ వన్ మోర్ సర్జన్ హూ డస్ ఓన్లీ రోబోటిక్ సర్జరీస్. ఇంకొకరి ఉంది ఆర్థోపెడిక్ ఆంకాలజీ, అంటే బోన్లో కూడా క్యాన్సర్ వస్తుంటుంది. సో దాని స్పెషలిస్ట్ కూడా మన దగ్గర ఉన్నారు ట్రీట్ చేయడానికి. సో వీ హ్యావ్ కంప్లీట్ ఆర్థోపెడిక్ కేర్ అండర్ వన్ రూఫ్ విత్ ఆల్ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్. సో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఎక్విప్మెంట్ ఏదైతే అవసరం మనకు సర్జరీస్ చేయడానికి అది కూడా మన హాస్పిటల్లో అవైలబుల్ ఉందండి. అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతా ఇక్కడ ఉందంటారా? అవునండి, అంటే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఇక్కడ బెస్ట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. సో యూ నేమ్ ఇట్, వీ హ్యావ్ ఇట్. ఏ ప్రాబ్లం అయినా అంటే ఆర్థోపెడిక్స్ కానీ, న్యూరో సర్జరీ కానీ, న్యూరాలజీ, కార్డియాలజీ, అందరూ బెస్ట్ టీమ్ ఇప్పుడు రెనోవా సెంచరీ హాస్పిటల్లో ఉన్నారు. ఫైనల్ గా భుజం నొప్పితో బాధపడుతున్న వాళ్లకు మీరు ఇచ్చే సలహా ఏంటి? సో నేనేం చెప్తానంటే, మీకు కనుక భుజం నొప్పి ఉంది, మందులు వేసుకున్నారు తగ్గట్లేదు, మీరు వేరే డాక్టర్ని కన్సల్ట్ అయ్యారు, ఎక్స్రే చూసారు నార్మలే ఉంది అయినా తగ్గట్లేదంటే బెస్ట్ థింగ్ ఈజ్ టు కన్సల్ట్ షోల్డర్ సర్జన్. మా దగ్గరకు వచ్చినా కానీ మేము చూసి మీకు కరెక్ట్ అడ్వైస్ ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చూసారు కదా, భుజ నొప్పి రాగానే డాక్టర్ని సంప్రదించండి అంటున్నారు డాక్టర్ అనూప్ రెడ్డి సామ గారు. మీరు గనక రెనోవా సెంచరీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.